బృంద బాగుంది. నా వరకు నచ్చింది నాకు. సోనీ లివ్లో రిలీజ్ అయింది ఈ సిరీస్. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 40 minutes ప్లస్ ఉంటుంది. ఈ వీకెండ్ మీకు కుదిరితే ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, తర్వాత మీరే కంటిన్యూ చేస్తారు. ప్రతి ఎపిసోడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఒక్కటైనా ఉంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగా ఎంగేజింగ్గా రాసుకున్నారు. మంచి పోలీస్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ సిరీస్ మంచి సజెషన్ అవుతుంది. ఇంకా సిరీస్లోకి వెళ్తే, బృంద ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, కానీ తన స్టేషన్లో ఉన్న మిగిలిన పోలీసులతో సరిగా మాట్లాడకుండా తన పని తను చూసుకుని వెళ్ళిపోయే టైప్. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు ఒక డెడ్ బాడీ గురించి స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక అందరూ సూసైడ్ అని ఫిక్స్ అవుతారు, కానీ బృంద అది మర్డర్ అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ డెత్ మర్డరా లేక సూసైడా? ఏదైనా అసలు ఏం జరిగింది, దాని మోటివ్ ఏంటి? ఇంకా దీని చుట్టే సిరీస్ రన్ అవడం స్టార్ట్ అవుతుంది. బృంద పాస్ట్ ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి, ఫ్యామిలీ గురించి, ఇంకా ఈ కేస్ గురించి, ఇదంతా సిరీస్ చూసే తెలుసుకోవాలి. బికాజ్ ఇంతకన్నా నేనేం చెప్పినా ఏదో ఒక్క ట్విస్ట్ అయినా రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి మీకు టైం ఉంటే. మీకే సెకండ్ ఎపిసోడ్ చూడాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు ఉంటాయి ఈ సిరీస్లో. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. త్రిషాకి తెలుగులో మంచి కంబ్యాక్ ఈ సిరీస్లో ఎక్కడైనా ఎప్పుడో ఒకసారి కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. 8 episodes కనుక కొంచెం ఉంటుంది, కానీ ఏదైతే స్క్రీన్ ప్లే రాశారో అదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి. సో ఎక్కడ బోర్ కానీ ల్యాగ్ కానీ ఎక్కువ ఫీల్ అవ్వం. కొంచెం ఫ్యామిలీతో కాకుండా సింగిల్గా చూస్తే బెటర్, లేదా ఫ్రెండ్స్ ఉన్నా ఓకే, అలా అయినా చూడండి. అక్కడక్కడ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉండొచ్చు, మిగతా అంతా కలిసే చూసే సిరీస్ ఇది. మెయిన్గా లాజిక్స్ చాలా వరకు యూస్ చేసుకున్నారు. మనం కూడా కన్విన్స్ అయ్యేలాగా ఉంటుంది స్క్రీన్ ప్లే. కూర్చోబెట్టేస్తారు మనల్ని ఆ స్క్రీన్ ప్లేతో. మిస్ అవ్వకండి, మంచి సిరీస్ ఇది. ఎక్కువ చెప్తే ఏం రివీల్ చేస్తానో అని త్వరగా కంప్లీట్ చేసేస్తున్నా నేను కూడా. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే, త్రిషా డిడ్ వెల్, చాలా బాగా యాక్ట్ చేశారు. అప్పుడు ఎలా ఉందో ఇంకా అలానే ఉన్నారు. ఇంద్రజిత్ మంచి క్యారెక్టర్లో బాగా చేశారు. రవీంద్ర విజయ్ లెంతీ క్యారెక్టర్ అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమన్ గారు బాగా చేశారు. వాళ్ళు వీళ్ళని కాదు, ఆల్మోస్ట్ అందరికీ స్కోప్ ఉంది, అందరు అంతా యాక్ట్ చేశారు కూడా. మ్యూజిక్ బై కార్తిక్ చాలా బాగుంది. బీజిఎం సీన్లను బాగా ఎలివేట్ చేసింది, ఇంకా చాలా సీన్లలో టెన్షన్ బిల్డ్ చేసింది. స్క్రీన్ ప్లే జయకృష్ణ, పద్మావతి చాలా బాగుంది వీళ్ళ స్క్రీన్ ప్లే రైటింగ్. రైటర్ డైరెక్టర్ సూర్య మనోజ్ వంగల ఒక మంచి వెబ్ సిరీస్ని రాసుకున్న దాన్ని అంతే మంచిగా తీసుకున్నారు. ఇందులో సక్సెస్ అయ్యాడు ఖచ్చితంగా, డైరెక్టర్గా అండ్ రైటర్గా కూడా. ఇంకా సిరీస్ గురించి వస్తే, మంచి క్రైమ్ థ్రిల్లర్, ఒక ఎంగేజింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, డిసప్పాయింట్ చేయదు. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.